ఏదన్నా కొంత మన ట్యాక్స్ రిటర్న్స్ ప్రాబ్లమ్స్ లేకపోతే క్రిమినల్ ఇవి ఉన్న వాళ్ళు లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు. అసలు ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేయడానికి ముందు మన డేటా వాళ్ళ దగ్గర ఎట్లా వస్తుంది? ఎందుకంటే మనం వెళ్ళి అమెరికాలో ల్యాండ్ అయినా లేకపోతే అబుదాబిలోనో కొన్ని చోట్ల అబుదాబి సౌదీ ఇటువైపు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడే చేసేసి పంపించేస్తారు. ఇంక వాళ్ళకి అమెరికాలో ఏముండదు. సో వీళ్ళ దగ్గర మన డీటెయిల్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా ట్రాక్ చేస్తున్నారు అంటే మనము హైదరాబాద్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ మన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యూఎస్ పంపించి మనం మళ్ళీ యూఎస్ ల్యాండ్ అయ్యే లోపు లేకపోతే నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడుందో ఆ లోపు మన డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి అక్కడున్న సిబిపి ఆఫీసర్స్కి పంపిస్తున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరికి రాగానే మన పాస్పోర్ట్ చూడగానే సిబిపి ఆఫీసర్ దగ్గర మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు పంపించాలా అనేది డెసిషన్ తీసుకున్నారు. డిపోర్ట్ చేయాలా ఏం చేయాలి అనేది డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి న్యూస్ అనమాట. H4EAD వాళ్ళని డిపోర్ట్ చేశారు, 2 జాబులు చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అయితే 2 జాబులు చేస్తున్నందుకు డిపోర్ట్ చేస్తున్నారు అనేది అది నాకు డౌట్.